హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సాటర్డే లంచ్ కోసం మేము వెజ్ రెసిపీస్ చేసుకున్నాం. రైస్, ఆకుకూర పప్పు, బెండకాయ ఫ్రై అండ్ బెల్లం గారెలు. ఈ బెల్లం గారెలు నేను సపరేట్గా వీడియో చేశాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. బెండకాయ ఫ్రై కోసం మనం కడిగిన బెండకాయల్ని తేమ లేకుండా కాటన్ క్లాత్తో తుడిచి అలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు అండ్ ఎండుమిర్చి, వేయించి పెట్టుకున్న శనగగింజలు, 1 స్పూన్ ధనియాలు అండ్ జీలకర్ర, తెల్ల నువ్వులు అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక ఆనియన్, కరివేపాకు, పోపు దినుసులు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో పోపు దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మూత పెట్టి వేయించుకోవాలి. చివరగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.